అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా సిద్దిపేట, కామారెడ్డి, ఆదిలాబాద్, మెదక్ ఇలాంటి ప్రాంతాలంతా కూడా ఎంత వరద ఉద్రిక్తం సృష్టిస్తుందో అందరం చూసాం. రైట్, దీని అన్నిటికంటే ఎక్కువగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్త కామారెడ్డి మీద. దాదాపు 50 ఏళ్ళుగా ఇంతవరకు అసలు వరద అంటూ ఎరగని కామారెడ్డి పట్టణం ఈరోజు జల దిగ్బంధనంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. అసలు మామూలు కాదు. కామారెడ్డి పట్టణం అంతా పూర్తి స్థాయిలో ఈరోజు ఒక నదిని లేకపోతే ఒక గోదావరిని తలపిస్తున్నటువంటి విధానం. దీనికి సంబంధించిన దాంట్లో దీనికి అసలు మనం ఇప్పుడు పెట్టిన బీజీకి ఏంటి సంబంధం, అసలు కామారెడ్డి పులి నష్టపరిహారం ఇవ్వు అని చెప్పేదానికి ఏంటి సంబంధం అని చెప్పేసి మీరు లోపల క్వశ్చన్ చేసుకుని ఉండొచ్చు. బట్ ఈరోజు కామారెడ్డి నియోజకవర్గం అనేది గత ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఎంత హైలైట్గా నిలిచిందో మీ అందరికీ తెలుసు. అక్కడ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ పోటీ చేసిన మాట మీ అందరికీ తెలుసు. ఆ నేపథ్యంలోనే అక్కడ బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి ఈ వ్యక్తి కామారెడ్డి పులి, తనకు తానుగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల పులి అని ఎట్లా చెప్పుకుంటాడో, కామారెడ్డి నేను పులిని ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నారు, తాజా ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని ఓడగొట్టినా అని చెప్పేసి సవాళ్ళు విసురుతూ ఉన్నటువంటి వ్యక్తి ఈయన కామారెడ్డికి సంబంధించినటువంటి కాటపల్లి వెంకటరమణారెడ్డి. ఈయన ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే. ఇద్దరు టవరింగ్ పర్సనాలిటీ మీద గెలిచిన అది ఇది అని చెప్పేసి మాట ముందు అసలు నేను గొప్ప లీడర్ని, నాకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఓడగొట్టిన ఘనత నాది అని చెప్పుకుంటున్నటువంటి ఈ కామారెడ్డి పులి, కామారెడ్డి అంతా కూడా ఈరోజు జల దిగ్బంధనంలో ఉన్నప్పుడు కూడా కనీసం పట్టించుకోకుండా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, సోషల్ మీడియాలో అసలు అక్కడ కామారెడ్డి ప్రజలు ఆక్రందనలు, అరే వరదల్లో చిక్కుంటున్న మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి చేసినటువంటి ఆర్తనాదాలను విన్న తర్వాత సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత జూబ్లీహిల్స్ నుంచి కాటపల్లి పులి కామారెడ్డికి వెళ్ళిపోయింది. ఏదో రెండు క్రెయిన్లను ఇటు అటు ఏదో జరిపింది. అదొక వీడియో మాత్రం పోస్ట్ చేసి చూసినావా మా కామారెడ్డి పులి వచ్చేసి మొత్తం వరదల్లో చిక్కున్న ప్రజలందరినీ ఈరోజు బయటికి తీసుకొని వచ్చిందని చెప్పేసి మనము ఈయన గురించి అక్కడ ఉన్నటువంటి ఆయన అనుకూలకు సంబంధించినటువంటి పార్టీ హ్యాండిల్స్లో సోషల్ మీడియాలో వేసారు. కానీ నిజంగా దీని మీద ఎందుకు అంటున్నంటే, ఈయనకు ఒక ఎలక్షన్ ముంగట అసలు నేను ఒక అనామకుడిగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి సడన్గా ఇద్దరి మీద గెలిచిండు. అసలు ఏం చెప్పిండు అంటే, వాళ్ళు ఈరోజు ఈ ముఖ్యమంత్రి గెలిస్తే మనకు అందుబాటులో ఉండడు, ఆ ముఖ్యమంత్రి గెలిస్తే నేను అందుబాటులో ఉండడు, నేను ప్రజలకు అత్యంత అందుబాటులోనే ఉంటా, నేను అవసరమైతే నా సొంత పైసలతోటి నేను కామారెడ్డిని అద్భుతంగా నేను తీర్చిదిద్దుతా అని చెప్పేసి ఒక మేనిఫెస్టో ఇచ్చిండు ఆయన. ఆ మేనిఫెస్టో ఒకసారి మీకు చదివి వినిపిస్తా, చూడండి ఒకసారి. మీరు కూడా చూడాలి, ఎందుకంటే ఈ బీజేపీకి సంబంధించిన నాయకులు ఎట్లా చేస్తారు అనేది. ఇగో ఇది కమలం పువ్వు గుర్తుకని చెప్పేసి నియోజకవర్గంలోని స్వంత ఇల్లు లేని నిరుపేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంలో ఇల్లు నిర్మాణ బాధ్యత నాది. రైట్, 150 కోట్ల అంచనాలతో స్పష్టమైన మేనిఫెస్టో పెట్టిన ఆయన సొంత మేనిఫెస్టో. అది పార్టీకి సంబంధం లేదు, అటు బీజేపీ ఇచ్చిన సంబంధం కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సంబంధం కాదు. ఆయన సొంత మేనిఫెస్టో ఒకటి ఇచ్చింది. ఏమిచ్చిందంటే, కామారెడ్డి అభివృద్ధి నా ధ్యేయం, ప్రజల సౌకర్యార్థం సొంత డబ్బుతో నిర్మాణం, కామారెడ్డిలో ఉచిత మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ప్రతి మండల కేంద్రంలో ఒక ఉచిత జనరల్ ఆసుపత్రి, మోడల్ స్కూలు, ఉపాధి శిక్షణ కేంద్రం, యువత క్రీడా శిక్షణ కేంద్రం, రైతు సేవా కేంద్రాలు, ప్రతి గ్రామంలో రైతుల కోసం ఉచిత సీసీ కల్లాలు. ఈ కాటపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి. కామారెడ్డిలో బీజేపీ జెండా సకల జనులకు అండ, కమలం పువ్వు గుర్తుకు అని చెప్పేసి ఒకటి వస్తుంది. కామారెడ్డిలో బీజేపీ జెండా అంట, సకల జనులకు అండ అంట. మరి ఈయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏమైంది ఈరోజు? ఎప్పుడు లేనంతగా అసలు కామారెడ్డి ఈరోజు వరదల్లో ఎందుకు మునిగిపోతూ ఉంది? నిజంగా ఆయన సొంత పైసలతోటి కామారెడ్డి ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి ఏంటి? ఈ మధ్య కాలంలో ఈయన గెలిచి కూడా దగ్గర 20 నెలలకు దగ్గరికి వస్తుంది. ఈ 20 నెలల కాలంలో ఆయన కామారెడ్డిలో చేసిన అభివృద్ధి పని ఒక్కటేమన్నా ఏమైనా చెప్పగలరా? బట్ ఈరోజు కామారెడ్డి అంతా వరద ప్రాంతంతో, వరదలతోటి, బీభత్సమైన బురదతోటి ఈరోజు నానా తంటాలు పడుతుంది కామారెడ్డి. అందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేసి ఇట్లా మొత్తం జనాలకు ఏదో కింద చీమలకు కనపడుతుంటే ఆ పైన పోతున్నటువంటి నదిని చూసి అబాబా ఇది ఏం లోపల అని చూసుకొని ఆయన ముఖ్యమంత్రి మంత్రులు వెళ్ళిపోయారు. ఇక కొంతమంది బీజేపీ నాయకులు అక్కడక్కడ వచ్చేసి ఏదో కంటి తుడి చేరిపోయిగా చేసిపోయారు. ఇక ప్రతిపక్ష నాయకులకు వాళ్ళకి ఎట్లాగో తప్పదు,
వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు. బట్ స్థానికంగా ఉంటా, నేను ఇక్కడ గెలిస్తే ఇక్కడ కేసీఆర్ గెలిచినా ఇక్కడ ఉండడు, రేవంత్ రెడ్డి గెలిచినా ఇక్కడ ఉండడు, నేను గెలిస్తే మాత్రం ఈయనే ఉంటా అన్న వ్యక్తి, ఆన్నే పడుకుంటా అన్న వ్యక్తి, సొంత మేనిఫెస్టో పెట్టి ఈరోజు అసలు ఆ ప్రజల్ని బాగుపరుస్తా అన్న వ్యక్తి, మరి ఏమైంది కామారెడ్డి పులి? ఎక్కడ పోయింది కామారెడ్డి పులి? ఒక్క వార్త ఆయనదేం కనపడదే, ఎక్కడ కూడా ఆయన ఏం కనపడడే. ఏదో నిన్న మామూలుగా ధోతి కట్టుకొని ఇటు హాట్ తూట్ అని చెప్పేసి ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ వీడియో ఒకటి అయితే బయటకు వచ్చింది. మరి నిజంగా బీజేపీ హ్యాండిల్స్లో కానీ లేకపోతే బీజేపీ అభిమానులు కానీ కామారెడ్డి పులి కింద పనిచేసే చిన్న చిన్న ఉంటాయి కదా పులులు కానీ మరి ఏం మాట్లాడట్లేదే. కామారెడ్డి ఇలా కష్టాల్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలకు అత్యంత ఎక్కువగా వరద బీభత్సానికి గురైన ప్రాంతం ఏదైనా ఉందంటే కామారెడ్డి పట్టణమే. మరి ఆ కామారెడ్డి పట్టణాన్ని కాపాడేందుకు కామారెడ్డి పులి ఏం చెప్తాడు? కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తోటి ఎంత నష్ట నివారణ చర్యలు చేపడతాడు? వాళ్ళందరికీ పంట కోల్పోయిన వాళ్ళకు, లేకపోతే ఇల్లు కోల్పోయిన వాళ్ళకు, జీవనాధారం కోల్పోయిన వాళ్ళకు, వరదల్లో ప్రాణాలు అర్పించిన వాళ్లకు ఎంత నష్టపరిహారం ఇప్పిస్తాడు? ఒక పత్రికా ప్రకటనగానో ఒక ప్రెస్ మీట్ చెప్పగలుగుతారా? ఈరోజు కామారెడ్డి దుస్థితికి కారణం ఎవరో చెప్పగలుగుతారా? ఒక ప్రజాప్రతినిధిగా నేను నమ్మి ఎలక్షన్లో మా ఎంట ఉంటాడు, మా పక్కనే ఉంటాడు అని చెప్పేసి ప్రజలందరూ నమ్మి నీకు ఓటేస్తే నువ్వేదో జూబ్లీస్లో ఉండి నేను సడన్గా రాగానే సోషల్ మీడియాలో 4 వార్తలు రాగానే అక్కడ గురికి ఇద్దరు ఒక వాగు దగ్గర పోయి ఇటు వాహనాలు పక్క జరిపినట్టు అనుకుంటావా ప్రజాప్రతినిధి అంటే? ఏదో పెద్ద పెద్ద టవరింగ్ పర్సనాలిటీని ఓడగొట్టినా నేనే తోపుని నేనే తుడుమని చెప్పి ఏదో ఇంటర్వ్యూలో చెప్పుకోవడానికా పరిపాలన అంటే? ప్రజాప్రతినిధి అంటే ఏం చేయాలి? ప్రజలతోటి మమేకమై ఉండాలి. అరే ప్రతిపక్ష నాయకులు పోయిన తర్వాత నువ్వు అక్కడ స్థానిక ఎమ్మెల్యే వేరియస్ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ సహాయ చర్యలు చేపడతా ఉన్నారు. యంత్రాంగం కూడా అదెట్నే ఉన్నది. ఆ యంత్రాంగానికి సంబంధించిన దాని మీద ఒక పట్టు లేదు. స్థానికంగా ప్రజలు అరే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక ఐపీఎస్ లాంటి నాయకులకు ఫోన్ చేస్తే కూడా షడప్ ఫోన్ పెట్టేయమని చెప్పేసి అంటుంటే మరి నీ పతారు ఏంది ఆడ కామారెడ్డిలో నువ్వు చేస్తున్నటువంటి అది పాలన ఏంటి? నీవు ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా స్థానిక ఎమ్మెల్యేగా నాకు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, నా సొంత నిధులతోటి నేను ఇలా అభివృద్ధి చేస్తాను, నా సొంత నిధులతోటి నేను కామారెడ్డిని ఒక బంగారు కామారెడ్డిగా మారుస్తా అని చెప్పినటువంటి వెంకటరమణారెడ్డి ఈరోజు ఏం చేస్తున్నాడు అనేది కామారెడ్డి ప్రజానికం అడుగుతా ఉంది, కామారెడ్డి యువత అడుగుతా ఉంది, వరదల్లో చిక్కున్నటువంటి బాధితులు అడుగుతా ఉన్నారు. అరే మా పరిస్థితులు ఏందని చెప్పేసి ఏం చెప్తావు? సొంత ఖర్చులు అని చెప్పేసి మేనిఫెస్టో అని పెడితే అసలు పెద్ద ఇది చేసిన అంటే అందుకనే చెప్తున్న ప్రధాన ప్రతిపక్షాలకు సంబంధించి అయినా కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు వరద బాధితుల పాటు అక్కడక్కడ ఇప్పుడు స్థానికంగా సిద్దిపేటలో ఉన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు నిన్న 2 రోజుల నుంచి అక్కడే మకాం వేసిండు, మొత్తం వరద ప్రాంతాలని పరిశీలిస్తున్నాడు. ఎప్పటికప్పుడు వాళ్ళ బాధితులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ క్యాడర్ వాళ్ళందరూ కూడా ఈరోజు సిద్దిపేట వ్యాప్తంగా ఎక్కడక్కడ వరద బాధితులని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తున్నారు. అవసరమైతే తిండి కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కామారెడ్డిలో మాత్రం ఈ పులి కనపడతలేదు. ఎక్కడ కామారెడ్డి ఏమైనా వేటకెళ్ళిందా? ఢిల్లీకి వేటకెళ్ళిందా? లేకపోతే హైదరాబాద్ దగ్గర ఉన్న కేంద్ర కార్యాలయం ఉంది రాష్ట్ర కార్యాలయం దగ్గరకు వచ్చేసి ఏమైనా మీటింగ్లు పెట్టుకుంటుందా? ఏంది కామారెడ్డి ప్రజలకు ఈ పులిని గెలిపించడం వల్ల ఒరిగిన ప్రయోజనం ఏంది? ఈయన వెంకటరమణారెడ్డి, కాటేపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే, ఆయన సొంత నిధులతోటి ఈరోజు గొప్ప చరిత్ర ఏమంటారు దాన్ని, కామారెడ్డిని ఒక చరిత్రలో ఒక పెద్ద అద్భుతమైన పట్టణంగా తీర్చిద్దని చెప్పినటువంటి కామారెడ్డి పులి ఈరోజు ఇంత వరదలలో ఏం చేస్తుంది? వాళ్ళకి ఎంత సహాయ చర్యలు చేపడుతుంది? వాళ్ళకు బాధితులకు ఎంత నష్టపరిహారం అందిస్తుంది అనేది కాలమే సమాధానం చెప్పాలి. ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇట్లాంటి నాయకులు ఏదో ఎలక్షన్ల ముందు ఇష్టానుసారంగా హామీలు సొంత మేనిఫెస్టోలు అని చెప్పుకొని చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళని నమ్మితే ఈరోజు మన కామారెడ్డి పరిస్థితి లెక్కనే బయట నియోజకవర్గాలు బయట పట్టణాలు కూడా అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్థానిక ప్రజల ఆశయాలే, స్థానిక ప్రజల సంక్షేమమే, స్థానిక ప్రజల క్షేమమే ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అయినా కూడా మొదటి ప్రాధాన్యత కావాలి. ఆ ప్రాధాన్యత కోసం ఏదో ఎలక్షన్లో కూడా 4 ముచ్చట్లు చెప్పేసి ఇక్కడ బయటకు వచ్చేసి అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఇక్కడికి ఏదో వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్స్లోనో లేకపోతే హైదరాబాద్ క్లబ్బుల్లోనో లేకపోతే ఎక్కడో హైదరాబాద్ ఇంట్లలోనో బిజినెస్ చేసుకుంటే నడవదు. ఇంత ఆపత్కాలంలో కామారెడ్డితో అండగా ఉండాలి. కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు వీలైనంత త్వరగా కాటపల్లికి సంబంధించి మన కామారెడ్డికి సంబంధించిన వరద ఆ తర్వాత వచ్చే బురదని మొత్తం క్లీన్ చేసేసి అక్కడ పంట కోల్పోయిన వాళ్ళు అయితేనేది లేకపోతే ఏమన్నా ఆస్తులు కోల్పోయిన వాళ్ళు అయితేనేది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి భారీ తరహా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా మనం కోరుతున్నాం. థ్యాంక్ యూ.